నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయాలి, అరెస్టు చేయాలి డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ కవిత. మహేశ్వరం మండలం అమీర్పేట్లో ఘనంగా పోచమ్మ బోనాలు. సీతారామ ద్వారా దిగువకు సాగునీరు విడుదల. గోదావరి జిల్లాలో వృధా కావద్దన్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. భూములు గోశాలకు ఇవ్వడం అన్యాయం. రైతులకు సంఘీభావం తెలుపుతున్న చేవెళ్ల ఎంపీ కొండ. తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ డీజీపీకి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఆమె వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు. మల్లన్నను ఎమ్మెల్సీ పదవి నుండి సస్పెండ్ చేయాలని, అతన్ని అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడంపై ఎమ్మెల్సీ కవిత హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. దీనిపై తీన్మార్ మల్లన్న స్పందిస్తూ బీసీ రిజర్వేషన్లకు కవితకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఆమె కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. బీసీలతో ఆమెకు కంచం పొత్తు ఉందా, మంచం పొత్తు ఉందా అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం చెలరేగింది. రాజకీయాల్లోకి వచ్చే మహిళలను కించపరిచేలా మాట్లాడడం సరికాదని, బీసీల పక్షాన పోరాడుతున్నందుకే తనపై ఉద్దేశపూర్వకంగా దాడి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇవాళ డీజీపీ ఆఫీస్ కి మరి తెలంగాణ జాగృతి కార్యకర్తల పైన ఫైర్ ఓపెన్ చేపించినటువంటి, బుల్లెట్ల వర్షం కుల్పించినటువంటి తీన్మార్ మల్లన్న గారి మీద కంప్లైంట్ చేయడానికి డీజీపీ ఆఫీస్కి రావడం జరిగింది. దురదృష్టం ఏంటంటే డీజీపీ గారు మరి వాళ్ళ ఆదివారం కాబట్టి తను రాలేనని చెప్పడం, రాష్ట్రంలో ఒక మహిళా ఎమ్మెల్సీ పైన ఇంకొక బాధ్యత గల పదవిలో కలిగినటువంటి తీన్మార్ మల్లన్న లాంటి ఎమ్మెల్సీ గారు కమెంట్ చేస్తే కూడా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కూడా పోలీస్ యంత్రాంగం స్పందించకపోవడం దారుణం. మరి మా జాగృతి కార్యకర్తలు ఎవరైతే ఆవేదనతోని, దుఃఖంతోని ప్రజాస్వామ్యయుతంగా ప్రశ్నించడానికి వెళ్ళినరో వారి మీద ఫైర్ చేపించడం అన్నది చాలా దారుణం. నిజంగా ఏమన్నా మా కార్యకర్తలకు అయి ఉంటే ఎవరు బాధ్యులు? మల్లన్న గారా, ప్రభుత్వమా? ఎవరు బాధ్యులు అన్నది తక్షణమే ఆన్సర్ చెప్పాలి. ఖచ్చితంగా అక్కడ జరిగినటువంటి సంఘటన మీద ఎంక్వైరీ చేపియాలి. ఇటువంటి గన్మెన్లను మిస్యూజ్ చేసుకునేటటువంటి, గన్మెన్లను తప్పుదోవ పట్టించేటటువంటి ప్రజాప్రతినిధి అయినటువంటి మల్లన్న గారి గన్మెన్లను తక్షణమే తీసివేయాలని చెప్పి నేను పోలీస్ శాఖ వారిని డిమాండ్ చేయడం జరిగింది. అట్లానే మల్లన్న గారు చేసినటువంటి ఈ యొక్క పనిని ఆయన ఆదేశంతోనే గన్మెన్లు ఫైర్ ఓపెన్ చేశారని నేను నమ్ముతా ఉన్నా కాబట్టి వెంటనే వారి మీద అటెంప్ట్ మర్డర్ కేసు కూడా రిజిస్టర్ చేయాలని పోలీస్ శాఖ వారిని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి ఇవాళ ఇంత పెద్ద సంఘటన రాష్ట్రంలో జరిగితే కూడా డీజీపీ గారు సెలవు దినంగా ఉండి ఇంట్లో ఉండి రాలేదంటే ఖచ్చితంగా దీని వెనుక ముఖ్యమంత్రి గారు ఉన్నారని మేము నమ్మాల్సి వస్తుంది. అందుకే మళ్ళొకసారి మేము మా తెలంగాణ జాగృతి తరఫున, తెలంగాణ ఆడబిడ్డలందరి తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు తీన్మార్ మల్లన్న గారిని వెంటనే అరెస్ట్ చేయండి. మీ ఇంటి ఆడబిడ్డలపై అనుచితమైన వ్యాఖ్యలు చేసిండ్రని చిన్న చిన్న జర్నలిస్టులను మరి మీరు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండ్రు. మరి ఇంత పెద్ద మాట ఒక తెలంగాణ ఆడబిడ్డనైనటువంటి నన్ను అంటే మీరు చూస్తూ ఊరుకుంటే ఈ మాటలన్నీ కూడా మీరే అనిపించినని తెలంగాణ ఆడబిడ్డలు అనుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి మీ ఇంటి ఆడబిడ్డకో న్యాయం, తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఒక న్యాయం ఉండొద్దని కూడా ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తూ తక్షణమే తీన్మార్ మల్లన్న గారి మీద
మరి ఎంక్వైరీ వేయాలి, జరిగినటువంటి సంఘటన మీద ఎంక్వైరీ వేయాలి. ఎవరు షూట్ చేయమన్నారు, ఎందుకు గన్మెన్ షూట్ చేసి? ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మేము వేలాది నిరసనలు చేసినాం, ఎక్కడా కూడా ఎవరు కూడా కంట్రోల్ తప్పలే. ఆనాడు కాంగ్రెస్ మీదనే మేము ఉద్యమం చేసినాం, కానీ ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా గన్మెన్లతోని మరి షూటింగ్ చేపియలేదు, తెలంగాణ ఉద్యమకారుల మీద ఫైరింగ్ చేపియలేదు. మరి ఇవాళ ఇంత స్థిమితం లేనటువంటి ఒక ఎమ్మెల్సీ ఆయన గన్మెన్లు ఉండడం అవసరమా? ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి ఈ సందర్భంగా యూపీఎఫ్ కన్వీనర్ బొల్ల శివశంకర్ గారిని కూడా మాట్లాడవలసిందిగా ఆషాఢ మాసంలో మహేశ్వరం మండలం అమీర్పేటలో బోనాలు జరుపుకుంటారు. ఆషాఢ మాసం మొదటి ఆదివారం నుండి మొదలయ్యే ఈ పండుగను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్లలో ఈ వేడుకలు వైభవంగా జరుగుతాయి. ఈ పండుగలో భాగంగా మహిళలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేందుకు బోనాలను సిద్ధం చేసుకుని తలపై పెట్టుకుని ఊరేగింపుగా ఆలయాలకు వెళ్తారు. ఆషాఢ మాసంలో అమీర్పేటలో కూడా బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. అమీర్పేటలోని గ్రామ దేవత ఆలయాల్లో ఈ వేడుకలు ఘనంగా జరుగుతాయి. స్త్రీలు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను తయారు చేసి బోనాలలో పెట్టి తలపై పెట్టుకుని ఊరేగింపుగా ఆలయానికి తీసుకెళ్తారు. సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ 1 నుండి ఒక మోటార్ ద్వారా దిగువకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సాగునీటిని విడుదల చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం సీతారామ ప్రాజెక్టు నుండి బీజీ కొత్తూరు వద్ద గల పంప్ హౌస్ 1 ఖరీఫ్ సీజన్కు ఒక మోటార్ ద్వారా దిగువకు సాగునీరును స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్విచ్ ఆన్ చేసి విడుదల చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు ఎగువన కురిసిన వర్షాలకు గోదావరి పొంగి పొర్లుతుండటంతో గోదావరి జలాలు వృధా కాకుండా రైతులకు సాగునీరు అందించాలని సంకల్పంతో గోదావరి నీటిని దిగువకు విడుదల చేసినట్లు పాయమన్నారు. దళితులు, బీసీ రైతులు సాగు చేసుకుని జీవనాధారం పొందుతున్న భూములను గోశాలకు ఇవ్వడం కంటే ప్రభుత్వ భూములు వేల ఎకరాల్లో ఉన్నాయని వాటిని గోశాలకు ఇవ్వండి అని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్కేపల్లి గ్రామ రెవెన్యూలోని సర్వే నెంబర్ 180లోని 99.14 ఎకరాలు రైతులు సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములను గోశాలకు కేటాయించాలని ప్రతిపాదించాలని నిరసిస్తూ రైతులు గత 2 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఎంపీ విశ్వేశ్వరరెడ్డి మద్దతు ఇచ్చి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 70 ఏళ్ల నుంచి దళిత రైతులు సాగు చేసుకుంటున్నారని, వాళ్లకు ప్రభుత్వం అండగా నిలిచి పట్టాలు ఇవ్వాల్సింది పోయి వారు సాగు చేస్తున్న భూములను ప్రభుత్వం గోశాలకు కేటాయించడం అన్యాయమని అన్నారు. बोलो भारत की जय, बोलो भारत माता की जय। రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు. భారత్ మాతా కి జై. మీకు హక్కులు ఉన్నాయి, వేరే ఎన్నో ఉన్నాయి, అక్కడ చూసుకురాదన్నాడు. సరే చూస్తాము అని అన్నాడు, కానీ ఎప్పుడో అప్పుడో పోతుంది. వాళ్ళ పట్టాలు చదివిపోతుంది. ఇప్పటికైతే వేరే చూసుకొని చెప్పిన, అయితే రేపు అపాయింట్మెంట్ కొరకు అడుగుతున్నాయి రత్నం గారికి. సార్ ఇక్కడ ఉంది సార్, 98 ఇయర్స్ నుంచి కబ్జాలో ఉంది సార్. 1 ఎకరాల ఇక్కడ నుంచి
పన్నులు ఉన్నాయి. అంటే ఓన్లీ అసైన్ భూమి లెక్క ప్రభుత్వ భూమికి పన్నులు కట్టారు. ప్రభుత్వ భూమి కూడా పన్నులు తీసుకుంటారు. ఎట్లా సర్వే నంబర్లు పైసల పట్టి సార్ ఇట్లా పేర్లు తోటి పైసల పట్టి జమ చేసేసి సర్టిఫికేట్ తీసుకున్నాం సార్. ఇట్లా పేర్లు రాసేసి అందరు ఎవరెవరు ఏ ఇయర్లో కట్టారు ఎంత పొలాలు ఉన్నాయో వాళ్ళకి మొత్తం కట్టేసి 53 మంది పేర్లు ఉన్నాయి సార్. పైసల పట్టి ఉంది, పన్నులు కట్టింది 98 దాకా సార్. ఎన్టీ రామారావు ప్రభుత్వం వచ్చి రద్దు చేసింది సార్. ఇది మేము అప్పటి నుంచి కాపాడుకుంటూ వచ్చాము సార్. ఇక్కడ లేకుంటే ఎవరో కబ్జాలకు నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఉదయ్ ఆదిత్య భవన్లో ఉమ్మడి నల్గొండ జిల్లా బీసీ వెల్ఫేర్ రవాణా శాఖ అధికారులు సమీక్ష సమావేశం. ఈ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీ రఘువీరెడ్డి, ఎమ్మెల్యేలు జయవీరెడ్డి, బిఎల్ఆర్ వేముల వీరేశం, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, కలెక్టర్లు ఇలా త్రిపాఠి, హనుమంతరావు, ఎస్పీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ శాసన మండలి చైర్మన్ మాట్లాడుతూ మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక నేతలు అందరం కలిసి అభివృద్ధిలో భాగస్వాములమవ్వాలని సూచించారు. సూర్యాపేట కోదాడ పట్టణం లక్ష్మీపురం కాలనీలో ఆందోళన. 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇంద్రమ్మ ఇళ్లకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్. అప్పటి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ హయాంలో కాలనీలో 1400 ఇళ్లు నిర్మాణం, మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నట్లు ఆందోళన. పన్నులు కట్టకపోవడంతో కాలనీ అభివృద్ధి జరగటం లేదని ఆవేదన. మంత్రి ఉత్తమ్ చొరవ తీసుకుని పట్టాలు వచ్చేలా చూడాలని అభ్యర్థన. వాళ్ళందరూ సభకు నమస్కారం. మేము విన్నవించుకునేది ఏంటంటే, మాకు ఏనాటి నుంచో ఉన్నటువంటి యొక్క ఇల్లు ఖాళీగా ఎవరిదో కిరాయికున్నట్టుగానే ఉన్నాం కానీ కొనుక్కున్నట్టుగా లేదు. కొనటం అమ్మటం కూడదని రాశారు బోర్డు మీద. అయినప్పటికీ కూడా మాకు ఇల్లు లేవు కాబట్టి మేము వచ్చాము, కొనుక్కున్నాం. కొనుక్కున్న తర్వాత దానికి సరైనటువంటి న్యాయం చేయాలి కదా, పట్టాలు ఇవ్వాలి. లేదా అమ్మిన వారికి శిక్ష అంటే, కొన్న వారికి శిక్ష అంటే ఏమీ లేదు. ఇప్పుడు ఇంటి పన్ను కట్టిన వాళ్ళే కడతారు, కట్టిన వాళ్ళు కట్టట్లా. నీటి పన్ను కట్టిన వాళ్ళే కడతారు, కట్టిన వాళ్ళు కట్టట్లా. సదుపాయాలు సరిగ్గా లేవు, కరెంట్ లేదు. ఈ కాలనీని అధ్వాన పరిస్థితి తెచ్చారంటే దేనికి చింతిస్తున్నారంటే, ఆనాడు A to Z కాలనీస్ ఉన్నటువంటి రోజుల్లో కట్టిన కాలనీ ఇంత అధ్వాన పరిస్థితికి వచ్చిందంటే, ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడైనా సరిదిద్దుకొని మనం న్యాయం చేసుకుంటే మళ్ళీ మనం మాట తప్పించుకోవడం లేదు. అప్పుడు మీరు చేసినా కూడా మాట అయితే తెలియదు, ఇప్పుడు దీన్ని బాగు చేయకపోతే. ఎందుకంటే మీరు పట్టా లేకుండా ఎలా ఉంటామండి? అదే గవర్నమెంట్ మేము చేసుకునేటువంటి విన్నపం. ఈరోజు ఈనాటి ఈ లక్ష్మీపురం ఇంద్రమ్మ కాలనీలో పట్టాలు ఇవ్వాలని చెప్పి చేసే ప్రోగ్రామ్ కి వచ్చినటువంటి కాలనీ వాసులకి, మీడియా మిత్రులకి, మరి ప్రభుత్వం వారికి, అధికార యంత్రాంగం వారికి ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ కూడా వినయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, 2007 జనవరి 6న ఇక్కడ భూమి పూజ జరిగి ఈ లక్ష్మీపురం మెగా ఇందిరమ్మ కాలనీని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆనాడు. మరి ఆనాడు వైఎస్ రాజశేఖర గారి హయాంలో ఇక్కడ ఇళ్ల ప్లాట్లు ఇవ్వటం జరిగింది. ఆ ప్లాట్లు 1131 ప్లాట్లను ఇక్కడ ఇవ్వడం జరిగింది. 800-900 మంది దాకా ఇల్లు నిర్మించుకోవడం జరిగింది. మిగతా మాత్రం వివిధ దశల్లో ఉన్నాయి. అవి మరి కట్టుకోలేని స్తోమత, ఆనాడు బిల్లుల ప్రాబ్లం, రకరకాల ఇతరత్ర విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు జోలికి నేను బోదలుచుకోలేదు. ఏది ఏమైనప్పటికీ ఆ మిగిలిన ఇళ్లకి, ఇప్పుడు ఉన్నటువంటి ఇళ్లకి పట్టాలు ఇవ్వడం జరిగితే వాళ్ళకి ఏదైనా ప్రభుత్వం ద్వారా పొందేటటువంటి సౌకర్యాలు కానీ ఏమైనా పొందగలుగుతారు. ఇవాళ మున్సిపాలిటీకి పోయి మాకు పన్ను వేయండి సార్ అని అంటే, మీ పన్ను వేయడానికి మా దగ్గర ఏముంది అనే మాటలు మాట్లాడుతారు. అంటే ఆనాడు కోదాడ మేజర్ గ్రామ పంచాయతీలో 20 వార్డులు ఉన్నటువంటి లబ్ధిదారులందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ లక్ష్మీపురం కాలనీలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పేదలే, నిరుపేదలు, బీపీఎల్ పరిధిలో ఉన్న వాళ్ళని
కానీ మరి మా యొక్క స్థితిగతులు ఇవాళ 18 సంవత్సరాలైనా కూడా మా యొక్క ఇదులు మరి పరిష్కారం కాకపోతే ఎట్లా? అదే విధంగా నేను కాలనీ ఏర్పాటైన 2007లో కాలనీ ఏర్పాటు చేస్తే 2013లో 2010లో కూడా నాకు గుర్తుండి 13లో మాత్రం ఆమరణ నిరాదీక్షకు నేను ఆనాడు సిద్ధమైతే అప్పుడు కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు, మరి అధికార యంత్రాంగం వాళ్ళందరూ కూడా నాకు హామీ ఇచ్చి పట్టాలు ఇస్తాం, మౌలిక సదుపాయాలు కూడా కల్పింపజేస్తాం, ముందు పట్టాలు ఇస్తామని చెప్పి ఆనాడు నాకు చెప్పి వాగ్దానం చేసి మరి నా దీక్షను విరమింపజేశారు. మళ్ళీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అవుతుంది, న్యాయం ఉందో లేదో మీరే ఆలోచించండి. నాది తప్పు అయితే మీరే చెప్పండి. నేను అనేది ఏంటంటే మాకు కావాల్సింది మౌలిక సదుపాయాలు, పట్టాలు ఇవ్వండి, పన్నులు వేయండి. దానివల్ల ఇంకేంటి, రోడ్లలో బాగులు చేయించుకోవాలన్నా మా మున్సిపాలిటీకి ట్యాక్స్ వస్తుంది, మనకి ఆదాయం సమకూరుతుంది. అదేవిధంగా వాళ్ళ వసతులు కూడా సమకూరుతాయి, ఆదాయం వస్తుంది, మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది, వసతులు సమకూరుతాయి. కాబట్టి పట్టాలు ఇవ్వాలి ప్రతి ఇంటికి. ఆర్డీఓ గారు కానీ వారు ప్రత్యేకంగా ఇప్పుడు శ్రద్ధ తీసుకొని ఇప్పటికైనా ఈ యొక్క కాలనీని పూర్తి స్థాయిలో సమగ్రంగా ఇచ్చేసి మరి ఆ పట్టాలు ఇస్తే మంచిది. మిగిలిపోయినటువంటి ఇళ్లను కూడా వాళ్ళ ఏదైతే ఉన్నారో ఆ బెనిఫిషియర్స్, ఆ లబ్ధిదారులని వాళ్ళు కూడా ఆర్థిక సాయం చేస్తారో, లేదైతే మీ ఇతరత్ర మీ అధిక మర్రిగూడెం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 5వ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇప్పటికే 4 ఉచిత కంటి వైద్య శిబిరాలతో 682 మందికి సక్సెస్ఫుల్ గా కంటి ఆపరేషన్లు పూర్తి. మునుగోడు నియోజకవర్గంలో కంటి సమస్యతో బాధపడేవారు ఏ ఒక్కరూ ఉండకూడదు. 10,000 మందికి కంటి శస్త్రచికిత్సలు చేయించేలా ప్రణాళికలు. కంటి వైద్య పరీక్షలు చేయించుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆత్మీయ పరంకరింపు. వైద్య పరీక్షల అనంతరం భోజనం వడ్డించి ప్రతి ఒక్కరికి కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తున్న రాజగోపాల్ రెడ్డి. కొంచెం సైడ్ దాదాపు అక్కడ మంచి క్వాలిటీ మంచిగా ఉన్నాయి సార్. నేను కూడా బయట తెచ్చుకుంటే 1000 కోటి 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 అన్న ముందరకు రా అన్న అరే అన్న 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 అందరు అన్ని ఊళ్ళకి వెళ్ళొచ్చురా చూపించుకున్నాను. ఆపరేషన్ బాగుంది తర్వాత అన్నా కొంచెం పక్క తెరవని చెప్పిన కన్నా ఒకసారి ఇట్లా మాట్లాడండి.
అంటే ఇప్పుడు అక్కడ క్యాటరాక్ట్ సర్జరీ నీడ్ ఉందనుకోండి, అక్కడ డైవర్ట్ అయిపోతుంది సర్జరీ సైడ్. వీళ్ళకు క్యాటరాక్ట్ లేదనుకోండి, రిఫ్రాక్షన్ ఏదనుకోండి, డిస్టెన్స్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్. చెకింగ్ అయిపోయిందా? చెక్ చేయించుకున్నా అదా ఆపరేషన్ ఏదన్నా ఎవరు మా అమ్మగారు కొబ్బరి ఏం పేరు ఏం పేరు నీకు కళ్ళు చూపించుకున్నావా? నాగేష్ చెప్తాడు శంకర్ నగేష్ ఎవరి పేరు మీద చేస్తున్నా ఇది నేను అమ్మ పేరు మీద మంచిగా మీరు చెక్ చేయించుకురా మాట్లాడి కదా భోజనం చేయాలంటే భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలలోని యువత క్రీడలతో పాటు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలంటూ సన్మార్గంలో యువత భవిష్యత్తును నిర్దేశించుకోవాలని లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ నల్లమాద నారాయణ రెడ్డి అన్నారు. డిస్టిక్ లయన్స్ క్లబ్ ఆదేశాల మేరకు జూలై మాసంలో యువ వికాస్ కార్యక్రమాల ద్వారా యువత కోసం కార్యక్రమాలు నిర్వహించడంలో భాగంగా దేవరకొండ మండలంలోని ముదిగొండ ఉమ్మడి గ్రామ పంచాయతీ పరిధిలో గల జగ్గుచక్ర తాండాలో క్రికెట్ కిట్ను యువతకు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి లకుమారపు మల్లయ్య, కోశాధికారి కొండూరు ఆంజనేయులు, జెర్సీవనం శ్రీనివాసులు, లయన్స్ సభ్యులు నీల బుచ్చయ్య, గోవిందు కొండయ్య, రఘురాం నాయక్, సముద్రాల శ్రీనివాస్, చిలుకూరు కాశీనాథ్, నల్లగాసు సత్యనారాయణ, గ్రామ యువత తదితరులు పాల్గొన్నారు. కనీసం ఒక సమయాన్ని మొత్తం వదిలిపెట్టి మీ యొక్క బాగోగుల కొరకు ఇంత దూరం వచ్చారు అని అంటే ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకు అని అంటే మంచి అనిపించుకోవడానికి చాలా సమయం పడుతుంది, జస్ట్ చెడు అనిపించుకోవడానికి జస్ట్ సెకండ్ చాలు. మంచికి చెడు అంటే ఒక బిల్డింగ్ కట్టాలి అని అంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది, అంచెలంచెలుగా ఎదుర్కొంటూ చేయాలి. అదేవిధంగా కూలగొట్టాలి అని అంటే జస్ట్ సెకండ్స్ చాలు. అదేవిధంగా పిల్లల యొక్క జీవితాలు కూడా పాడు కావడానికి, ఖరాబ్ కావడానికి ఇదొక కారణం. ఇప్పుడు ఎదగాలి అని అంటే మంచి స్థాయిలో ఆ విద్యార్థి దశ నుంచే ఎదగాలి. చెడుకు వెంటనే బానిసవుతున్నాడు. అట్లా కాకుండా ఉండడం కొరకి ఈ యొక్క పోటీలు కానీ, తర్వాత ఆటల పోటీలు కానీ, విద్యార్థుల యొక్క చూపు అటు మళ్ళకుండా
ఈ విధంగా ఆటలాడుకుంటూ వాళ్ళ యొక్క సమయాన్ని గడుపుకుంటూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా లయన్స్లో దేవరకొండ మా గవర్నర్ గారు ఏమని కోరుకున్నారు, ఏదైనా ఒక పని చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం పుట్టిగా ఉండకుండా ఏదో పని చేసుకోవాలి. ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, మీరు ఏదో చేసుకుని ఇష్టం. కానీ పుట్టిగా ఉండకుండా ఏదో పని చేసుకుంటూ మనం మన కాలం మీద మనం పడితే మన అమ్మ నాన్న మనకు సంతోషిస్తారు. ఆహా, మా పిల్లలు మంచిగా అయింది కదా, బాగుండు కదా అని. ఇంకేం చేయాలి మరి మీ యువత? అమ్మ నాన్న కూడా చూసుకోవాలి. అప్పుడు చిన్నప్పుడు మనం చూసుకున్నా బాగానే ఉంది, సంతోషపడ్డాము. చిన్నప్పుడు మంచిగా పాలు ఇస్తే అన్ని చేస్తే మనం ఈ స్థాయికి వచ్చాము కదా. మరి వాళ్ళని కూడా చూసే బాధ్యత ఎవరి మీద ఉంది? యువత మీదే ఉంది. మీరు కూడా పెద్దగా అవుతారు, పెద్దగా అవుతారు, ఎక్కువ అంతా కూడా. ఆ తర్వాత మరి మీరు కూడా ఏం చేయాలంటే మీ అమ్మ నాన్నను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనం కనుకుంది మన పేరు కూడా బయట వస్తుంది. పలానా పల్లెలు ఎంత మంచి వాళ్ళు, వాళ్ళు ఎంత మంచి చూసుకుంటారు మా నాన్న అనేటువంటి పేరు మనకు బయట వస్తుంది. అది కూడా మీరు యూత్ ఇప్పటి నుంచి మరి స్టార్ట్ చేయాలి. చేస్తారు మీరు అందరూ కూడా చేస్తాం. మరి ఉట్టిగా ఉండకుండా మీరు ఎప్పుడు కూడా నిరంతరము ఉట్టిగా ఉండకుండా ఏదో పనిలో మీరు ఖచ్చితంగా నిమగ్నం కావాలి. మీ ఇష్టంలో పనిలో ఉంటాం నేను ఇప్పుడు మీరు పూర్తిగా నిమగ్నం కావాలి. నిమగ్నం అవుతూ ఏం చేయాలి? ఎందుకంటే ఇవాళ చాలా వరకు సెల్లులు వచ్చాయి. కొడితే మీకు ఇంకా టీవీలు ఉన్నాయి చాలా వరకు. టీవీలు ఎక్కడ ఇప్పుడు సెల్ ఎక్కువైపోయింది కాబట్టి ఏమవుతుంది, సెల్ ద్వారా వేస్ట్గా ఏం చేస్తున్నారంటే అమ్మ నాన్న మిస్తుంటే కూడా అంటే వాళ్ళ మాటను కూడా దెబ్బలాడుతూ ఉంటారు. వాళ్ళు ఏమంటున్నారు, నాన్న కొంచెం రారా పని ఉందంటే ఇంకా చేసుకున్నాడు కదిలిస్తాం మాట మనం అంటే ఆ స్థాయికి వచ్చాము అప్పుడే. కానీ అది మంచిది కాదు, గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా కాకుండా మనం మంచిగా వండుకుంటూ మన కుటుంబాలను మనం అందరం కూడా బాగా చేసుకోవాలని ప్రయత్నం చేయండి. మీరు ఖచ్చితంగా తప్పకుండా మీరు మంచి ప్రయోజకులు అవుతారు. మాకంటే నా బాధ ఏంటంటే మాకంటే ఉన్నతంగా చూడాలనుకుంటే నా కోరిక. నేను స్కూల్లో కూడా ఇప్పుడు కూడా చెప్తున్నాను, మాకంటే ఉన్నతంగా ఉంటే మాకు బలాన దగ్గర సంతోషం. నమస్కారం సార్ అంటే అబ్బా ఇంత మంచి పిల్లడు ఏంటి అని అనుకుంటాం మేము. ఎందుకంటే మా కార్యక్రమం ఏంటంటే మొత్తం ఈ సంవత్సరం యూత్ మీద ఉంది. ఎందుకంటే యూత్ ఎట్లా ముందుకు ఎట్లా వస్తుంది, ఎంత చెడిపోతారు, వ్యసనాలతో ఎందుకు చేస్తున్నట్టు యూత్ ప్రోగ్రామ్ చేస్తుంది. ఎందుకంటే మీరు కూడా ఏం కావాలని కాదు, దోస్తులతో ఒకరు చెప్తే ఒకరు ఎన్ని అట్లా ఒక కరెక్ట్గా ఉంటారని కాదు. ఒక చెడు ఉన్నంత ఒక చెడు వల్ల 10 మంది చెడిపోతుంది. అంటే దానిపై కాకుండా మా వాసన బిడ్డ చేసిన ద్వారా 211 రాష్ట్రాల్లో దేశాల్లో ఈ కార్యక్రమం ఎప్పుడు కంటిన్యూ 24 గంటలు ఆ కార్యక్రమాలు ఎప్పుడు నడుస్తూ ఉంటాయి. పిల్లలకు కానీ, పెద్దలకు కానీ, వృద్ధులకు కానీ ప్రతి ఒక్కరికి లయన్స్ క్లబ్ ఎప్పుడు ఎనీ టైం ఉంటుంది మా కార్యక్రమ సేవ. మీరు దీనికి మాకు అధ్యక్షత వహిస్తున్నటువంటి నారాయణ రెడ్డి గారికి, మరి మా కోశాధికారి ఎమ్మెల్యే గారికి, తర్వాత మా జెడ్సీ ఎంఎన్ శ్రీనివాస్ గారికి, మరి ఇక్కడ నుండి లైన్ మిత్రులు రఘురామ్ గారికి, సత్యనారాయణ గారికి, నీల బుచ్చయ్య గారికి, మా గుడిపల్లి ఎంఈఓ గారు మా బావగారు శ్రీనివాస్ గారికి, కాశీనాథ్ గారికి, మరియు ఈ ప్రోగ్రాం ఉద్దేశించినటువంటి చెప్పే కొత్త మన కొండేశ్వర గారికి, మరియు మాకు అన్నింటికీ సహకరిస్తున్నటువంటి అంజన్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇస్తున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమం ఏంటంటే యూత్ గురించి కాబట్టి ఇంకా యూత్ క్రికెట్ అంటే సాధ్యమవుతారు ఎంతమంది ఉంటారు, ఒక 11 అంటే 22 మంది ఉండాలి. కానీ 22 మంది రాలేదు పిల్లలు. మీరు కొద్దిగా ఇంకా మోటివేషన్ చేయలేదు. ఇప్పుడు కాకుండా నెక్స్ట్ ప్రోగ్రాంకి మాత్రం ఈసారి ఖచ్చితంగా చేస్తారని మీరు ప్రతి ఒక్కరూ మీరు కాకుండా ఒక 10 మందికి మీ ఫ్రెండ్స్ దాని వాళ్ళకి కానీ ఫెడరేషన్ వల్ల చెడిపోవద్దు, దానికి సంగతి ప్రోగ్రాం ఉంది, ఇట్లా ఉంది. ఈ ఉద్దేశం ఏమంటే మాకు చాలా అప్పుడు మాకు స్కూళ్ళు చాలా దూరంగా ఉండేవి. మేము చెప్తే వినకుండా మేము కూడా మా తల్లిదండ్రులు చెప్తే వినలేదు. ఈరోజు బాధపడుతున్నాం. మా భవిష్యత్తు ఏంటంటే ఇప్పుడు మేమే బాధపడుతున్నాం, మా పిల్లలు బాగుపడాలి, వాళ్ళు చెడిపోతున్న ఉద్దేశంతో మేము ఒక సేవా కార్యక్రమం ద్వారా మా డబ్బులు మా ఖర్చు మేమే చెట్టు మీకు యూత్కు చేయాలనే ఉద్దేశంతో ఈ గ్రామానికి వచ్చినాం. అలవాట్లు, ఆలోచనలు సార్ ఇప్పటికి కూడా 24 hours కష్టపడతారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనం ఈ ఆహారాన్ని బాగా తీసుకుంటున్నాం, అంతా చేస్తున్నాం, తింటున్నాం, అంతా చేస్తున్నాం అని ఏం పని చేయలేదు. అదే మొత్తం పొగులాగా మాడిపోతుంది, రకరకాల జబ్బులు, రోగాలు. దానికోసం వల్ల మనం ఏం చేస్తున్నామంటే జిమ్ పోవడం, సైకిల్ దొక్కడం, తర్వాత రకరకాల వ్యాయామాలు చేయడం అవి చేస్తున్నాం. సార్కి ఏది అవసరం లేదు. ఎందుకంటే సార్ ఆల్రెడీ మన వ్యవసాయం ఫీల్డ్ పోతాడు, ఇలా అన్ని పనులు చేస్తే వాళ్ళకి మన హాయిగా పడుతుంది. అంటే మంచిగా పని చేసినా మంచి నిధులు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ యువ వికాస్ అంటే ఇక లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ, లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఒక ఈ నెల యువ వికాస్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకుంది. వికాస్, యువ అంటే యువకులు, వికాస్ అంటే వికసించడం. ఇప్పుడు పువ్వు ఉంది, పువ్వు ఏం చేసి వికసిస్తుంది.
మరి ఇక్కడ వికసించడం అంటే ఏంటి? వికసించడం అంటే యువకులు మానసికంగా, తర్వాత బుద్ధిపరంగా, అంటే రెండింటి శారీరకంగా వికసించాలి, బుద్ధిపరంగా కూడా వికసించాలి. ఇప్పుడు మనం అంటాం జనరల్గా మన తల్లిదండ్రులు అంటారు, ఏమైనా పని చేసినప్పుడు ఏ పని బుద్ధి లేదా అని అంటారు. కాబట్టి అంటే ఏంటి బుద్ధి ఏంటి అంటే మన ఆలోచనలు, మన ప్రవర్తన. ముఖ్యంగా యువకులనే ఏం తీసుకున్నామంటే ఇప్పుడు ఇలా చైనా కంటే కూడా మన జనాభా ఎక్కువ ఉంది, 160 కోట్లు దాటిపోయింది. అయితే ప్రపంచంలో యువకులు ఎక్కువ ఉన్న దేశం ఏంటి అంటే భారతదేశం, తర్వాత చైనా. చైనా చాలా వృద్ధుల దేశం. ఇప్పుడు చైనా ఇప్పుడు ఏమంటుందంటే కనండి 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 అంటుంది. ఇలా నెదర్లాండ్స్ కానీ, జపాన్ కానీ, రష్యా కానీ, కెనడా రేపు భావి పౌరులు లేదు. కాబట్టి మన భారతదేశం మొత్తం మీ మీదనే ఆధారపడుతుంది. మీరు మంచిగా ఉండి, మంచి ప్రవర్తనతో ఉండి, మంచిగా చదువుకొని, మంచి స్థాయి ఎదిగితే మన భారతదేశం ఉంటుంది. కాదు మీరు చెడు అలవాటైపోయి చదువుని పక్కన పెట్టి మన ప్రవర్తనని, మనకున్న ఉద్దేశాన్ని, మనకున్న జ్ఞానాన్ని, చదువుకునే విలువల్ని పక్కన పెట్టేసి ఇష్టం చిన్న ప్రవర్తించినట్లయితే వీగిపోతారు, మనకు అండపోతుంది. మన భారతదేశం కూడా వెనకబడిపోతుంది. ఇంకా మన భారతదేశం డెవలపింగ్ కంట్రీనే ఉంది. అది డెవలప్డ్ కంట్రీగా మారాలంటే అది మీ చేతిలోనే ఉంది. కాబట్టి మా ఉద్దేశం, మా వైపు నుంచి ఎలాంటి సహకారమైన మీకు అందిస్తాను. మీరు మంచిగా చదువుకోవాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ఆషాఢ మాసం బోనాల సందర్భంగా నకిరికెల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సూపర్ మార్కెట్ అసోసియేషన్ వారి సహకారంతో కాళికామాత దేవాలయం వద్ద మజ్జిగ పంపిణీ జరిగింది. నకిరికెల్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రేపాల సతీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సీనియర్ లయన్ మెంబర్ సోమా అశోక్ కార్యక్రమం ప్రోగ్రాం చైర్మన్ గా వ్యవహరించారు. స్థానిక సూపర్ మార్కెట్ అసోసియేషన్ యజమానుల సహకారంతో కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. అందుకు సహకరించిన సూపర్ మార్కెట్ యజమానులకు పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని నకిరికెల్ లయన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందాల పాపిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్ ఎర్ర శంభులింగారెడ్డి, కాళికామాత దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మదేవర రవిశంకర్, ఆలయ చైర్మన్ గర్రె మురళి, కందాల నారాయణ రెడ్డి, లయన్స్ క్లబ్ కార్యదర్శి సూర్యచంద్రరావు, దేవరశెట్టి పెద్ద శ్రీనివాసులు, పొన్న శ్రీనివాసరావు, పిఆర్ఓ వడ్లకొండ రామసాయిలు, ఆయా పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు పలువురు పాల్గొన్నారు. అధ్యక్షులు రూపాల సతీష్ గారికి, కార్యదర్శి పూర్వచంద్రరావు గారికి, అట్లాగే ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి అధ్యక్షులు కందాల పాపిరెడ్డి గారు, శ్రీనివాసులు గారు, ఇద్దరు అందుకోరు ప్రోగ్రామ్ చైర్మన్ అశోక్ గారు, సూపర్ మార్కెట్ అసోసియేషన్ వారు ఎవరైతే వచ్చారో వారందరూ కూడా ఇద్దరు పొడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే ప్రజాప్రతినిధులు ఎవరన్నా కూడా, ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ ఎవరున్నా కూడా ఇక్కడికి వచ్చేసి మరి యొక్క మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా, వచ్చిన భక్తులందరూ కూడా ఈ యొక్క మజ్జిగను తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పడకండి, అందరికీ కూడా మజ్జిగ వస్తుంది. దయచేసి కొంచెంసేపు ఓపిక లైన్ తీసుకోండి. మీద పడతామ్మా, మీద పడతాం, మీ పట్టు సీరల మీద పడతాయి. మీ పట్టు సీరల మీద పడుతుందమ్మా, జాగ్రత్త. చిన్నపిల్లలు ఉన్నారు, నెట్టకండి నెట్టకండి నెట్టకండి. మీరు మరీ జాగ్రత్తగా అమ్మగారికి పట్టు చీరలు పెట్టుకొని వచ్చారు, పట్టు చీర మీద పడుతుంది, జాగ్రత్త. మజ్జిగ చిన్నగా తల్లి, చిన్నగా. ఈ కార్యక్రమంలో సూపర్ మార్కెట్ యొక్క బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయాలి, అరెస్టు చేయాలి డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ కవిత. మహేశ్వరం మండలం అమీర్పేట్లో ఘనంగా పోచమ్మ బోనాలు.
సీతారామ ద్వారా దిగువకు సాగునీరు విడుదల గోదావరి జిల్లాలో వృధా కావద్దన్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. భూములు గోశాలకు ఇవ్వడం అన్యాయం రైతులకు సంఘీభావం తెలుపుతున్న చేవెళ్ల ఎంపీ కొండ. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.